హలో గైస్, వెల్కమ్ టు వేద శ్రీత ఫార్మ్స్. సో ఇవాళ అయితే ఇక్కడ మనం చెట్లు, ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. కానీ ఇక్కడ యాక్చువల్గా మనకి ఫ్లవర్స్ ప్లాంట్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. సో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూసారు కదా, హైబిస్కస్ అనమాట, వైట్ హైబిస్కస్. అసలు ఎంత బాగుంది చూడండి, ఎంత పెద్దగా ఉంది ఫ్లవర్. చాలా లైట్ పింక్ షేడ్ అనేది వచ్చింది మనకి లోపలైతే. చూస్తుంటే చాలా బాగుంది చూడండి. అండ్ అదే కాకుండా ఈ ప్లాంట్ ఒకటి ఉంది, ఇది ఏమేంటో తెలియదు నాకు, బట్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. చాలా అంటే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి దీనికి. ఈ ప్లాంట్స్ మన ఫామ్లో చాలా ఉన్నాయి యాక్చువల్గా. నేను చూపిస్తాను ఇంకెక్కడెక్కడ ఉన్నాయనేది కూడా కదా, ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయని. సో ఇది రెడ్ కలర్ అనమాట, అంటే ప్యూర్ రెడ్ కాదు ఇది, యాక్చువల్గా పింక్ ప్లస్ రెడ్ మిక్సింగ్ కలర్లో ఉంటుంది మనకి. ఇక్కడ ఫ్లవర్ చూడొచ్చు మీరు ఎంత బాగుందో. అసలు మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ డైరెక్ట్గా అయితే అసలు చాలా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ కూడా. అండ్ అక్కడ కూడా ఇంకొక ప్లాంట్ ఉంది, చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ మల్లెపూల చెట్టు కూడా ఉంది. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఫ్లవర్స్ ఉండే అనమాట. సో ఈసారి ఏంటంటే మన సైట్ విజిటింగ్కి వచ్చిన వాళ్ళందరూ ఇంకా నచ్చి తీసుకెళ్తుంటారు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ సో కొన్ని అయితే మీరు చూడొచ్చు, జస్ట్ కింద ఇలా ఉన్నాయి చూడొచ్చు అనమాట, చెట్లు ఉన్నాయని. సో ఇవి సేమ్ మందర మనం అక్కడ చూసాం కదా, ఇది సేమ్ ప్లాంట్ అనమాట, సేమ్ ఫ్లవర్స్ అనమాట, సేమ్ కలర్ ఫ్లవర్స్ ఐ మీన్. సో చూడండి ఎంత బాగున్నాయో. ఇది మన రోజ్ ప్లాంట్ అనమాట, రెడ్ రోజ్. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా చాలా ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి మన దాంట్లో, రెడ్ రోసే చాలా ఉన్నాయి, నేను మీకు చూపిస్తానండి. ఇంకో రోజ్ ప్లాంట్ చూడండి, ఫ్లవర్స్ అని ఎంత బాగున్నాయో అసలు, చాలా బాగున్నాయి. ఇన్ని చాలా అంటే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ, మనం కౌంట్ చేయడానికి కూడా లేదనమాట. అంటే ఒక్క ప్లాంట్కి ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి మినిమంగా. సో చూద్దాం ఇంకే ప్లాంట్ ఉందో చూద్దాం. ఇంకొకటి ఇగో ఇక్కడ ఇంకొక ప్లాంట్ ఉంది. సో ఇక్కడ మీకు ఒక మంచి ఫ్లవర్ చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి కింద మనకి లీఫ్ దగ్గర చాలా బాగుంది కదా. సో ఇలానే ఉన్నాయన్నమాట మన సైట్లో చాలా మంచి ఫ్లవర్ ప్లాంట్స్, మీకు చెప్పినట్టే ఉన్నాయి. అండ్ ఇంకొకటి కూడా ఉన్నాయి, ఇవి నాకు తెలిసి ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి, గ్రోత్ అయిపోయి ఆ ఫ్లవర్స్ అయిపోయి ఇప్పుడు ఎండకి ఎండిపోతున్నాయి అన్నమాట. చూడండి ఇంకొకటి కూడా ఉంది మనకు ప్లాంట్ అనేది, రోజ్ ప్లాంట్ చూడండి. ఇదిగోండి, ఇది మల్లెపూ చెట్టు అనమాట. ఇట్లా మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే, చాలా బాగుంది. ఇది ఇక్కడ మనకి ఏంటంటే వాటర్ సిస్టమ్ అనేది ఉందన్నమాట. ఇక్కడ కింద అందరపు అక్కడ వైట్ కలర్ చూసాం కదా, వైట్ పింక్ షేడ్, ఇది టోటల్గా మనకి పింక్ అనమాట, లైట్ బేబీ పింక్. అసలు చాలా బాగుంది, లైట్ బేబీ పింక్. చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుంది ఫ్లవర్. మందార చెట్టు అనమాట, ఇది కూడా ఇంకా మనకి వాడిపోయింది అనుకుంటా, లేదు కొంచెం ఇట్లా. సో ఇది కూడా పింక్ అనమాట, మనకి డార్క్ పింక్ వచ్చింది కొంచెం. ఇది చూస్తున్నారు కదా, ఇంకా చాలా ఫ్లవర్ ప్లాంట్సే ఉన్నాయి మనకి. ఇది రోజ్ ఫ్లవర్ అనమాట, ఎల్లో కలర్ రోజ్, బట్ ఇంకా దీనికి మనకి ఫ్లవర్స్ ఏం రాలేదు. ఆల్రెడీ వచ్చి మనం లాస్ట్ వీడియోలో ఉన్నప్పుడైతే చూస్తుంటారు. ఇగో ఇక్కడ మొగ్గలు వస్తున్నాయి చిన్న చిన్నగా, ఇక్కడ మొగ్గలు వస్తున్నాయి కదా. అండ్ ఇక్కడ చూడండి మనకు అసలు ఈ కలర్ ఎంత బాగుందో, వావ్ అసలు చాలా బాగుంది ఈ ఫ్లవర్. మంచి ఆరెంజ్ ఉంటుంది కదా, ఆరెంజ్ లోపల కొంచెం పింక్ షేడ్, అసలు చాలా బాగుంది ఫ్లవర్ అనేది. ఇది చూడండి ఎంత బాగుంది. సో ఇంకా మీకు సర్ప్రైజింగ్ ఏంటంటే మన వైట్ కలర్ రోజెస్ అనమాట. అసలు చూసారు కదా, మొత్తం చెట్టు నిండా ఫ్లవర్సే ఉన్నాయి, ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి కదా. అసలు మొత్తం 360 డిగ్రీస్ ఇలా చూస్తుంటే మొత్తం ఫ్లవర్స్ అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి.
చాలా బాగున్నాయి అసలు ఫ్లవర్స్. మనకి మూవీస్లలో ఇట్లా చూపిస్తారు కదా మొత్తం బంచెస్ లాగా, అలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇది అనదర్ అనమాట, ఇంకో మందార చెట్టు. మనకి ఈ కలర్ ఫ్లవర్స్లోనే ఒక 3, 4, 5 ప్లాంట్స్ దాకా ఉన్నాయన్నమాట మనకి మందార చెట్లు. మీరు ఇందాక చూసినట్టయితే రోజ్ ఫ్లవర్స్ అవన్నీ కూడా ఉన్నాయి మనకి. అంటే అన్నీ వైట్ అయితే ఏంటి, ఎల్లో, పింక్, అలా 2 అంటే టైప్స్ ఉన్నాయి. 2-3 టైప్స్ ఉన్నాయి. ఒక్కో ప్లాంట్ మనకి 2 ఉన్నాయి అనమాట. అంటే ఒక ఎల్లో రోజ్ అయితే 2 చెట్లు అట్లా. ఓన్లీ వైట్ అయితే 1 అండ్ ఓన్లీ ఉంది మనకి. అసలు ఆ వైట్ చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చాయి కదా. సో ఇది ఇంకోటి అనమాట మనకి. సో ఇందాక మనం ఏవైతే చూసామో డిఫరెంట్ ఇది ఇంకో మందార చెట్టు. ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంది చూడండి.